సో ఓవరాల్గా ఇప్పుడు మొత్తం చెప్పిందంతా వింటుంటారు మీరు. ఓవరాల్గా చూస్తే మాత్రం రాజశేఖర రెడ్డి హయాంలో కేవలం డబ్బుల కోసం అవసరం లేని పనులు చేశారన్న ఒకటి. 19 నుంచి 24 మధ్యలో ఏమీ చేయకుండానే లేకపోతే జరిగిన కొద్దిపాటి పని ఆయన గ్లోరిఫై చేసి చూపించే ప్రయత్నం చేశారన్నది రెండో పాయింట్. సో ఏంటి దీన్ని క్రెడిట్ మీరు ఎలా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? మీరు ప్రారంభించేసారు, ఆల్రెడీ జాతికి అంకితం ఇచ్చారన్నారు కదా, అసలు మీరు ఏం కంప్లీట్ చేశారు, ఏం జాతికి అంకితం ఇచ్చారు, ఇది ప్రశ్న. నమస్కారం అండి. ఎస్, అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ యొక్క ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత, కనీస అర్హత లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నింటికి కూడా శంకుస్థాపన రాళ్ళేసినంత మాత్రాన ఆయన ఏదో చేసినట్లు కాదు, ఆయన పూర్తి చేసినట్లు కాదు. అందరికి తెలిసినటువంటి అంశం. వెలుగొండ ప్రాజెక్ట్ అంశంలో చిత్తశుద్ధితోటి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చూస్తే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు మా నేత, మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వారిలో మా ఎన్నికలకు ముందు ఆయన ప్రజలకు అంకితం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, పూర్తి చేసి కూడా. కానీ వాడుకోవడం చేత కాక, లేకుంటే దాన్ని వాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తున్నటువంటి ఒక దుగ్ధతోటి ఈరోజు ఈ ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతుంది. ఇది ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసండి. లేదా మసిపూసి మారేడుకాయ చేసే చంద్రబాబు నాయుడు గారి వైఖరిని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే పశ్చిమ ప్రాంతము ప్రకాశం జిల్లాలో సస్యశ్యామలం కావడానికి మా పార్టీ చిత్తశుద్ధితో పనిచేసింది అనేది ఖచ్చితంగా అందరికి తెలిసినటువంటి అంశమే. ఎన్నో అవాంతరాలు వచ్చినాయి. ఏదైతే ఆ యొక్క టన్నెల్లో తవ్వేటటువంటి మిషన్ కానీ, ఆ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పేమెంట్ లో 2014-19 మధ్య చూస్తే చంద్రబాబు నాయుడు గారి వైఖరి స్పష్టమవుతుంది. ఆయన ఎక్కడా కూడా బిల్లులు సక్రమంగా చెల్లించగా ఆ మిషన్లు తుప్పుపట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగితే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చూస్తే ఆ యొక్క ప్రాజెక్టును చిత్తశుద్ధితోటి పూర్తి చేసి, టన్నెల్ను పూర్తి చేసి, పలుమార్లు దాన్ని సందర్శించి దాన్ని చిత్తశుద్ధితోటి ప్రజలకు అంకితం చేసినటువంటి ఘనత మాకు దక్కుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి భాషలో కానీ, వీళ్ళు చెప్తున్నటువంటి బడ్జెట్ కేటాయింపులో కానీ మరో ఇంకా పని పూర్తి చేయాల్సినటువంటి అంశంలో నిన్న జరిగినటువంటి బడ్జెట్ లో రాబోయే సంవత్సరాల కేటాయింపులు ఏమాత్రం చేశారనేది కూడా వీళ్ళు గమనించాలి. దాంట్లోనే వెలుగొండ మీద వీళ్ళకి ఏమాత్రం అవగాహన ఉంది, ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది, ఏమాత్రం శ్రద్ధ ఉందనేది అర్థమవుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ క్లెయిమ్ చేసుకున్నా కూడా వాళ్ళకి చెందనటువంటి అంశంగా ప్రజలు పరిగణిస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ రోజు చూస్తున్నాం చంద్రబాబు గారి యొక్క మాటలు, ఆయన యొక్క చేతలు చూస్తే దేనికి పొంతన ఉండట్లేదు లేదు. ఏ విషయంలో కూడా అది ఓకే. కానీ ఇప్పుడు మీ హయాంలో ఏం చేశారు అని ఇదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే సరే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు పక్కన పెడితే, ప్రాజెక్టు పూర్తిగా మేమే కంప్లీట్ చేసామండి. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితుల అంశం ఆకర్ల గ్యాప్ కానీ, అట్లాగే గొట్టిపడి గ్యాప్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గ్యాప్లన్నిటిని పూర్తి చేసేదానికి చిత్తశుద్ధితోటి ఆ పని చేసినటువంటి పరిస్థితి మాకే దక్కుతుంది. అట్లాగే టన్నెల్ అంశం కూడా, టన్నెల్ మిషన్ ని పర్లా కూడా రీస్టార్ట్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క మొదటి టన్నెల్ ని సమర్థవంతంగా పూర్తి చేసినటువంటి అంశం కూడా ఉంది. ఆ యొక్క వాటర్ వచ్చేదానికి అన్ని అవకాశాలు ఉన్నా కూడా దాన్ని కావాలని నిరుపయోగంగా మార్చినటువంటి ఈ యొక్క పరిస్థితి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రామా లేకన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పశ్చిమ ప్రకాశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ రోజు ఆ యొక్క బలం పుంజుకుంటున్నటువంటి పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక IVRS సర్వేల ద్వారా తెలుసుకొని ఎక్కడైతే వ్యతిరేకత ఉందనేటువంటి అంశం మీద ఏదో ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే ఆ ప్రాజెక్ట్ అంశం మీద ఉత్తుత్తి మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి చెవిలో పూలు పెట్టాలనుకుంటే ప్రజలు చైతన్యవంతమయ్యారు, రైతులు చైతన్యవంతమయ్యారు. ఖచ్చితంగా ఇది వెలుగొండ ప్రాజెక్టు వల్ల త్రాగునీరు, సాగునీరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ భాగం ఏదైతే ఆ మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఖచ్చితంగా మా నేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ యొక్క పనితనానికి నిదర్శనంగా మీరు లోకల్ కదా అంటే ఇప్పుడు 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 కాదండి ఒక నిమిషం. విజయశేఖర్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఏమేమి వర్కులు జరిగాయి, ఆ వర్కుల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో వాటికి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? అంటే నిజంగానే ఆ టైంలో ఆ టన్నల్ వర్క్స్ కంప్లీట్ అయినది వాస్తవము, ఒక టన్నల్ని ఓపెన్ చేశారని కూడా వాస్తవం. కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? కేవలము ఎన్నికలకు ముందు అర్జెంటుగా మీరు ఓపెన్ చేశారు తప్ప అది పూర్తి అయ్యి దానివల్ల వచ్చే లాభం ఏం లేదు అన్నది కదా ఇప్పుడు ఆ ప్రాజెక్టుని ఉపయోగంలోకి తీసుకొచ్చాం. అయితే వీళ్ళు కావాలనే వీళ్ళు దాన్ని నిర్లిప్తతకు గురి చేస్తూ దాన్ని వాడుకోకుండా ఉపయోగించడం చేతగాక ఈ రోజు మా మీద విమర్శలు గుప్పించడం తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదనేది అందరికి అర్థమవుతున్నటువంటి అంశమే కదండి. ఇంజనీర్లు ఉన్నారు,
ఇంజనీర్లతోటి పెట్టమనండి, చర్చా వేదిక పెట్టమనండి. ఆ ప్రాంతంలో ప్రాజెక్టు దగ్గరే చర్చలో పాల్గొందాం. దాని యొక్క పరిజ్ఞానం ఏంటి, దాని యొక్క పరిస్థితి ఏంటి, ఈ రోజు వాడుకకు ఉపయోగపడే విధంగా ఉందా లేదనేది ఉత్తరాంధ్ర వీళ్ళు చేసి 100% అండి. శేఖర్ రెడ్డి గారు, వి ఛాలెంజ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్, వెలుగొండ ప్రాజెక్టు మా యొక్క స్వశక్తి తోటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశక్తి ఛాలెంజ్ అక్కడ పెట్టండి, చర్చ పెట్టండి. పిలవండి. ఉత్తమాటలు చెప్పి నిమ్మల రామారాయుడు ఉన్నాడు కదా, డెఫినెట్ గా. అయితే అయితే ఇక్కడ మస్తాన్ రావు గారు, ఈ డిస్కషన్ చేసే నేపథ్యంలో వెలుగొండకు సంబంధించి మనం కన్క్లూడ్ చేద్దాం ఒకసారి. వెలుగొండకు సంబంధించి ఓవరాల్గా ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుని మనం అబ్జర్వ్ చేస్తే 3,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. 1,400 కోట్లకు దాదాపుగా ఖర్చు పెట్టిన వ్యక్తి అంటే ఇది 2019 వరకు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత వీళ్ళు 3,000 కోట్ల వరకు ఖర్చు పెట్టామని వైసీపీ చెప్తుంది. కానీ నిమ్మల రామారెడ్డి గారి ప్రకారం అయితే 170 కోట్లు లేదా వాస్తవంగా నెంబర్లు చూసి ఒక 1,000 crores వరకు వైసీపీ ఖర్చు పెట్టింది అన్నది. ఓవరాల్గా ఎలా చూసినా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే దీనికి ఎక్కువ శాతము నిధుల కేటాయింపు కానివ్వండి, లేకపోతే ఆ జరిగిన నెంబర్ ఆఫ్ అంటే పర్సంటేజ్ ఆఫ్ వర్క్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి దీనికి క్రెడిట్ ఇవ్వాలి అన్న ఒక డిస్కషన్ అయితే వస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్రోర్స్ స్పెంట్, బికాజ్ ఎందుకంటే అది మనం మాట్లాడుతుంది 2004 నుంచి 2009 మధ్యలో. అప్పుడే 3,514 కోట్లు ఆయన ఖర్చు పెట్టారు అన్నది నెంబర్ చూపిస్తుంది. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా సార్, వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి సార్. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా రాజశేఖర రెడ్డి గారు క్రెడిట్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనేది రాజశేఖర రెడ్డి గారు తెలియదు కదా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది ఆయన ప్రణాళిక తీసుకెళ్ళినప్పుడు సోనియా గాంధీ గారు ఆమోద ముద్ర వేశారు అక్కడ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయడం వల్ల మన పార్టీ చాలా బలపడుతుంది, సుదీర్ఘకాలం అధికారంలో ఉండే అవకాశం ఉందంటే వాళ్ళు గోహెడ్ అన్నారు. ఆ తర్వాతే ఆయన ఇప్పుడు అదొకటే కాదండి, పులిచింతల ప్రాజెక్టు కూడా ఆయనే అంతకుముందు ఎప్పుడో దశాబ్దాలుగా 4-5 సార్లు చాలా మంది శంకుస్థాపన చేసినా ఆయనే మొత్తం కంప్లీట్ చేశారు పులిచింత ప్రాజెక్టుని కూడా. కొన్ని దశాబ్దాల కల అది. అదేవిధంగా వెలుగొండ కూడా ఆయన మీరు చెప్పిన 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అసలు ఆ కొండలు తవ్వటం అనే ఒక ఆలోచనే ఒక భయంగా అనిపించేది, అది అవుద్దా లేదా అని. రాజశేఖర రెడ్డి గారు సంకల్పించారు, అది టేకప్ చేశారు, దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. అయితే నేనేంటంటే ఇప్పుడు ఇరిగేషన్ అదంతా అక్కర్లేదండి. మామూలుగా ఇప్పుడు మరి రామారావు గారు నేను వాళ్ళ పార్టీల జోలికి పోను, కానీ వాస్తవంగా చూస్తే ఇంకా 11 గ్రామాలకి సంబంధించి పునరావాస కాలనీలు కడతాం కానీ అవన్నీ కానీ కావాలి. ఇంకా 11 గ్రామాలు అంటే ఏంది, ఎన్ని వేల మంది ఉంటారు, ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా 2వ టన్నులకు సంబంధించి ఓన్లీ 70% పూర్తయిందండి, 30% పూర్తి కావాలి. 1 year పడుతుంది. ఇంకా 1 year పడుతుంది. ఈ రోజు ఫేడర్ కెనాల్ కి సంబంధించిన కాంక్రీట్ వర్క్ కూడా 1 year పడుతుంది. ఇప్పుడు ఇవాళ బిగిన్ చేస్తారు కదా ఆయన, కనీసం 8 నుంచి 12 నెలలు పడుతుంది. ఇవేవి కాకుండా జాతికి అంకితం చేశారనేది పెద్ద ఫాల్స్ కదా. అదే తప్పుదో పట్టించారు, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదో పట్టించి అయిపోయింది, మనం జాతికి అంకితం చేసేయచ్చు అని చెప్పారు. అది మనం ఒప్పుకొని తినాలి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ టన్నెల్ వర్క్ అంటే ఒక టన్నెల్ వర్క్ పూర్తి చేశారు, దానికి ఛానలైజ్ చేశారు అన్న దాన్ని మనము యాక్సెప్ట్ చేసిన అవసరం లేదంటారా? ఎందుకంటే మనకి ఫోటోలు అంటే మేబీ మీకు కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద 2 రకాల ఫోటోలు చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేను ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. 2 రకాల ఫోటోలు చూపిస్తాను. ఏదైతే చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాద్ గారితో ఉన్న ఒక ఫోటో, అది ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించిన శంకుస్థాపన ఫోటో చూపిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2004లో మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశారు. ఆ ఫోటోని మిస్ అయ్యాను కానీ అది చూపించలేకపోయాను. బట్ ఏదైతే పూర్తి చేసిన MEILకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా నేను చూపించగలుగుతున్నాను. ఎందుకంటే అది కంప్లీట్ అయింది. ఆ రోజు ఒక టన్నెల్ సంబంధించిన అంశాన్ని ఆయన క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. లేదు సార్, నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా టన్నెల్ వరకు కొన్ని కిలోమీటర్ల మేర జరిగిందంటంలో ఎటువంటి సందేహం లేదు, నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. అయితే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ కాలేదు, ఖచ్చితంగా ఇంకో సంవత్సరం పడుతుంది. అది కూడా ఇదే వేగంతో పనులు జరిగితేనే, మళ్ళీ కొన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళకి బడ్జెట్ అలొకేషన్ జరిగితేనే వాటిని ఖర్చు చేయగలిగితే. ఎందుకంటే బడ్జెట్ అలొకేషన్ వేరు, గ్రౌండ్ లెవెల్లో ఖర్చు చేయట్లేదు. గతంలో ప్రభుత్వాలు కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఏమో బడ్జెట్ లో చూపిస్తారు, మరి అక్కడెక్కడ ఖర్చు చేయాలి. నేననేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో, నేననేది అక్కడ ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్
ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్స్ కు ముందు ఆ విధంగా కొంత తప్పుదోవ పట్టించి జాతికి అంకితం అంటే ఏంటండి? యూటిలైజేషన్ జరిగితేనే జాతికి అంకితం చేస్తారు. జాతికి అంకితం చేసిన తర్వాత మళ్ళీ టన్నెల్ వర్క్లు బిగిన్ చేయకూడదు కదా. 2 టన్నెల్స్ పూర్తి అయిపోయి నీళ్లు అటువైపు ప్రవాహం అన్ని వెళ్ళిపోయి కనీసం చివరి భూములు కాకపోయినా కొంతవరకైనా నీళ్లు వెళ్ళగలిగితే అప్పుడు దాన్ని జాతికి అంకితం అంటారు. కానీ జాతికి అంకితం అనేది ఏంటి? పూర్తి స్థాయిలో వర్క్స్ అనేది పూర్తి అవ్వాలి, అయిన తర్వాతే ఉండాలి. ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్న వర్క్స్ అన్ని కూడా ఒక సంవత్సరం లోపల పూర్తయితేనే వెలిగొండ ప్రాజెక్ట్ అనేది ఆ ప్రాంత రైతులందరికీ కూడా కమల పంటగా మారే అవకాశం ఉంటది. కానీ ఇప్పుడు ఒక్క చుక్క కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేవు అక్కడ. అది మనం గమనించాలనేది నా ఉద్దేశం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కొంత జరిగింది, గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో సింహభాగం జరిగింది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రభుత్వంలో కూడా కొంత చేశారు. మనం అందరికీ సమానం ఇవ్వాలి, ఎవరిని ఏది తీసివేయడానికి లేదు. కానీ ఈ సందర్భంలో మీరు ఇంకొక పాయింట్ చెప్పండి. ఇప్పుడు పోలవరం గురించి మనం డిస్కస్ చేస్తున్నాము, కానీ పోలవరంలో ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక రిపోర్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గాను భయభ్రాంతులకు గురి చేసేలాగానే ఉంది. ఎందుకంటే ఏదైతే అనుకున్న స్థాయిలో దాని క్వాలిటీ ఉండట్లేదు అన్నది మొన్న రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ మనకు చెప్తుంది. ఆ రిపోర్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరో డిస్కస్ చేయట్లేదు, కనీసం మనమే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే సిడబ్ల్యూసి చెప్పినట్టుగా దాని నిర్మాణం జరగట్లేదు. మనం ఇక్కడ ఒక కాళేశ్వరాన్ని చూసాం కదా, అలాంటి మరో కాళేశ్వరాన్ని మనము పోలవరం పేరుతో కట్టుకుంటున్నామన్న అనుమానం వచ్చేలాగా సిచ్యువేషన్ ఉంది. ఏమంటారు మీరు? దాన్ని ఏమైనా చూసారు రిపోర్ట్ని? దాని మీద ఇన్ఫర్మేషన్ ఉందా సార్? అది ఇప్పుడే కాదు సార్, ఆ రిపోర్ట్ ఒకటి ఉంది. నేననేది ఏంటంటే అసలు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి క్వాలిటీగా జరగట్లేదు అంటానికి ఏంటంటే డయాఫ్రామ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయింది కదా. అవును, మనం అక్కడి నుంచి తీసుకోవాలి. అది అంటే ముందు చూపు లేకపోవటం వల్ల వరద వచ్చే ఆ కాలాన్ని అంచనా వేయలేకపోవటం వల్ల అక్కడ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి చెప్పారు కదా. దాదాపు 800 నుంచి 1000 కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్పారు కదా. సో అప్పటి నుంచే ప్రారంభమైంది. క్వాలిటీ ఖచ్చితంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా అయితే ఒక గుదిబండలాగా తయారైందో, అక్కడ వాళ్ళకి అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది యూటిలైజేషన్ లో రాలేదు కదా. ఇబ్బంది పరిస్థితి అక్కడ. అది కనుక నిజంగా వాటర్ కనుక స్టోరేజ్ చేస్తే అక్కడ ఆ ప్రాంతంలో ఆయకట్టు ప్రాంతంలో ఉన్న పరిస్థితి ప్రమాదభరితంగా ఉంటుంది. ఇప్పుడు పోలవరం కూడా ఖచ్చితంగా కేంద్ర జల సంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒక దాన్ని పెట్టి దాన్ని మళ్ళీ ఇక్కడ ఇరిగేషన్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ డబ్బులు రిలీజ్ చేయడం అన్ని చేస్తున్నప్పటికీ కూడా ఏదైనా క్వాలిటీ ఎందుకు లోపిస్తుంది అనేది, అంటే కాంట్రాక్టర్లు మారటం కారణమా లేకపోతే పర్యవేక్షణ లోపమా, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టు ఎత్తు గురించి కూడా, ఎందుకంటే 41.5K పరిమితం చేశారు ఇప్పుడు. అలా చేస్తే కనుక అది ఒక రిజర్వాయర్ గా మారే ప్రమాదం ఉంది. అది ప్రాజెక్టు కాదు, అదేదో స్టోరేజ్ పాయింట్ లాగా మారిపోయింది అనేది కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఆ ప్రాంతానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ కూడా అప్పుడు ఆందోళన వ్యక్తం చేశారు ఎత్తు తగ్గించడం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంతమంది చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు 27 కల్లా నీళ్లు ఇస్తామంటున్నారు. మరి ఆ పరిస్థితి అక్కడ కనపడతల్లా. ఆల్రెడీ మనం 26లోకి వచ్చేసాం. సో నేననేది ఏంటంటే ఖచ్చితంగా పోలవరం లాంటిది మీరు అన్నట్టు అది ఆందోళన కలిగించే నాణ్యత లోపాలు కానీ అట్లాంటివి ఉంటే కానీ ఆల్రెడీ మనం డయాఫ్రామ్ వాళ్ళ విషయంలో కొంత ఇబ్బంది పడ్డాం. కొన్ని 1000 కోట్ల రూపాయల దాకా అక్కడ నష్టం వాటింది అంటారు. ఎంత ప్రజలు 1000 కోట్ల రూపాయలు అంటే దగ్గర 50,000 కోట్ల రూపాయలు పైన దానికి ఖర్చు పెడతా ఉన్నారు. సో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పోలవరం అనేది ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్ని దశాబ్దాలైనా చెక్కు చెదరకుండా ఆ విధంగా ఉన్నట్లే పోలవరానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తా ఉంది. అవును, ఎస్ విజయశేఖర రెడ్డి గారు. సో ఇక్కడ మనము దీని గురించి మాట్లాడుతాం, కానీ పోలవరం అన్నది కూడా చాలా కీలకమైనదే. బట్ అంశానికి సంబంధించి చూసినప్పుడు క్వాలిటీ మీద సిడబ్ల్యూసీ ఇప్పటికే కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. ఏదైతే మీరు కట్టాల్సింది మీరు కడుతున్న దానికి సంబంధించిన క్వాలిటీ పైన కూడా కొన్ని అనుమానాలు. అంతేకాకుండా అన్నిటికన్నా అతిపెద్ద భయము చాలామందికి ప్రాజెక్టు ఎత్తు ఒకవేళ 41.15 మీటర్లకు కానీ ఒకవేళ రెస్ట్రిక్ట్ చేస్తే మాత్రం అది ఒక రిజర్వాయర్ కన్నా గొప్పదేమీ కాదు. మనం ఏదైతే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రాణ ప్రదాతగా మనం భావిస్తుంటే అది ఆ పరిస్థితి లేకుండా ఉండే అవకాశం ఉందన్న ఒక అనుమానం కూడా ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తున్నారు. ఏమంటారు మీరు దాని మీద మీ ఎక్స్ప్లెనేషన్? ఏంటంటే ఇప్పుడు గత వైసీపీ పాలనలో ఎంత పని జరిగింది పోలవరంలో, ఎందుకు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది? ఇప్పుడు చాలా మంది ఈ గత 2 సంవత్సరాల్లో చాలా మంది మారుతూనే ఉన్నారండి. ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో 1% అని ఇక తాళి మాటలు మాట్లాడలేదండి. ఎవరైనా ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఇంత పెద్ద ప్రాజెక్టు
వేల కోట్ల 50,000 60,000 కోట్ల ప్రాజెక్ట్ మీద అంత అన్యాయంగా మాట్లాడిన పరిస్థితి ఎప్పుడైనా చూసామా ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో, స్వతంత్ర ఆంధ్ర చరిత్రలో ఎప్పుడైనా చూసామా? ఇట్లాంటి వ్యక్తులు ఇరిగేషన్ మినిస్టర్లుగా ఉంటే ఇట్లా కాకుండా ఎలా జరుగుతుందండి? డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడానికి కారణం ఏంటి? అంటే మీరు కాఫర్ డ్యామ్ కట్టకుండానే మీరు డయాఫ్రమ్ వాల్ కట్టారు, దానివల్ల ఈ మొత్తం ఛానలైజ్ చేయలేక సార్ కొట్టుకుపోయింది అన్నది కదా మీ మీద ఉన్న ఆరోపణ. సార్ ఒకటి ఇప్పుడు త్వరగా కంప్లీట్ చేయాలనే ఒక దీంతో ఒక ముందు పరిగెట్టి చేయాలనే ఒక ఫీలింగ్ తో భావనతో అన్ని సైమల్టేనియస్ గా ప్రారంభించారు. ఆ రోజు అసలు మనకి ఎక్కడ కూడా వరద ప్రాబ్లం లేవు, ప్రశాంతమైన వాతావరణం ఉంది. అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు, కడుతూ ఉన్నారు. వెంటనే డయాఫ్రమ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో, నవయుగ ఏదైతే నవయుగ ఆ రోజు కంపెనీ స్పీడ్ గా కడుతూ ఉండిందో ఆ కంపెనీ పక్కన పెట్టారండి. మేము ఏదో రివర్స్ ఇంజనీరింగ్ అంటారు, రివర్స్ టెండరింగ్. ఎక్కడ భారతదేశంలో ఎక్కడ వాడని రివర్స్ టెండరింగ్ తెచ్చారు. మేము ఇప్పుడు 5,000 కోట్లలో 300 కోట్లు మిగిలి చేస్తున్నాము అని 5,000 కోట్లను 10,000 కోట్లు చేశారు వీళ్ళు. ఈ రోజు అదే కన్స్ట్రక్షన్ వర్క్ కి 5,000 10,000 కోట్లు అయింది, ఎందుకంటే 5 సంవత్సరాలు లేట్ అయ్యేటప్పటికి. కానీ వీళ్ళు ఏమంటారు, మేము రివర్స్ టెండరింగ్ తో 300 కోట్లు మిగిలిచ్చాము, మా జగన్మోహన్ చాలా గొప్పవాడు అంటాడు. ఏమండి, అంతా కూడా పిల్ల చేస్తులు, తెలియనితనము, ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి డెవలప్మెంట్ అనే మాటకు అర్థం తెలియదు. నేను ఒకటి అడుగుతున్నానంటే, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అది అంటే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఆ 5 సంవత్సరాలు వీళ్ళు పెట్టిన ఖర్చు ఎంత అండి? 2,000 కోట్ల రూపాయలు. కనీసం అక్కడ ఉద్యోగుల శాలరీస్ కన్నా సరిపోతుంది 2,000 కోట్లు. ఎక్కడైనా ఒక ఒక కాంక్రీట్ పని జరిగిందా? లేదంటే ఎక్కడైనా ఒక కాలువ తవ్వారా? వీళ్ళు కూడా మాట్లాడితే ఏం మాట్లాడతామండి? కానీ అంటే ఇక్కడ కొన్ని టెక్నికల్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాము. టెక్నికల్ పాయింట్స్ లో ఇప్పుడు కాఫర్ డ్యామ్ నేనేమంటున్నానంటే, ఆ రోజు నవయుగాకి మీరు లాభం చేకూర్చడం కోసమే డయాఫ్రమ్ వాళ్ళని అర్జెంటుగా కట్టించేశారు. ఒకవేళ కాఫర్ డ్యాము డయాఫ్రమ్ వాళ్ళు ఒకవేళ అవి రెండు మీరు కోఆర్డినేట్ చేసి కట్టి ఉండుంటే ఆ 1000 కోట్లు నష్టం జరిగేది కాదు. రెండోది ఏంటంటే, మీరు చెప్తున్నట్టుగా పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ గురించి డిస్కస్ చేస్తున్నారు మీరు. అదే సందర్భంలో ఏదైతే R&R ప్యాకేజీలు ఇవ్వాల్సిన అంశాలపైన కూడా మేము కాన్సన్ట్రేట్ చేశాం కాబట్టి లేటు అనే పదాన్ని మీరు వాడుతున్నారు. కానీ బట్ మెజారిటీ ఆఫ్ ది వర్క్ మా హయాంలోనే జరిగింది అన్నది ఆయన చెప్తున్నారు. సార్ అసలు పోలవరం డ్యామ్ కన్స్ట్రక్షన్ వైసీపీ హయాంలో 5% కూడా జరగలేదు, ఇది వాస్తవం. డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి వైసీపీ పాలన వెంటనే స్టార్ట్ అయిన వెంటనే కట్టింటే అసలు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినే ప్రశ్నే లేదు. ఏమంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వాడతామండి మనం? డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం వల్ల కింద స్థాయిలో అంటే ఇప్పుడు ఏదైతే మనకు డ్యామ్ ఉందో ఆ డ్యామ్ కు ఫౌండేషన్ వేయడానికి ఈ డయాఫ్రమ్ వాళ్ళు దాటి అక్కడ లీకేజ్ రాకుండా, వాటర్ లీకేజ్ రాకుండా ఫౌండేషన్ మనం నీట్ గా వేయడానికి డయాఫ్రమ్ వాళ్ళు వాడతారండి. కానీ వీళ్ళ అధికారంలోకి రాగానే వర్షాలు పడ్డాయి కదా, చెప్తోంది. వీళ్ళ అధికారంలోకి రాగానే వర్షాలు పడ్డాయి, అనుకున్న దానికన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో అప్పుడు చేసిన దాని వల్ల ఈ తప్పు వచ్చింది. సార్ మీరు కూడా అంటే మాడితే ఎట్లా? వాళ్ళు చెప్పిన వర్షం చెప్తున్నారు, నాకేముంది సార్. 2021లో వరద వచ్చింది, 2019 జూన్ లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. 2 సంవత్సరాలు డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ కదా. ఇప్పుడు మీరు అంటున్నారు సిడబ్ల్యూసి వాళ్ళు వచ్చి మాట్లాడారని. నేను అంటున్నా, వాళ్ళు ఏం చెప్పారండి, ఏదైతే అప్పర్ కాఫర్ డ్యామ్ ఉందో దాంట్లో కొంత పగుళ్ళు వచ్చాయి, అది కొంత మీరు జాగ్రత్త వహించి దాన్ని రెక్టిఫై చేయని అన్నారు. ఇప్పుడు డయాఫ్రమ్ వల్ల ఎట్లాగో జరుగుతోంది. ఇంకేమన్నారు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో దాని డిజైన్ లో గానీ అలైన్మెంట్ లో గానీ కొన్ని ఈ క్వాలిటీకి సంబంధించిన లోపాలు ఉన్నాయి, అవి మీరు పరిష్కరించుకొని ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. అవన్నీ కూడా 4.5 మీటర్లు కట్టమంటే మీరు 4.5 మీటర్లు కట్టమంటే 3.5 మీటర్లే కట్టారనేది కదా ఆరోపణ. 4.5 మీటర్లు కట్టాలి, ఎందుకంటే అది మళ్ళీ తర్వాత కుంగి అది 3.5 మీటర్లకు వస్తుంది కాబట్టి దాని ప్రకారం 4.5 మీటర్లు కట్టమంటే మీరేమో దాన్ని 3.5 మీటర్లకే కడుతున్నారు. దాని తర్వాత ఒకవేళ కింద ఏదైనా ప్రాబ్లం వస్తే సేమ్ అది ఇంతకుముందు చెప్పినట్టు పోలవరం మరో కాళేశ్వరం అవుతుంది అన్నదే క్వశ్చన్. సార్ ఇప్పుడు ఏదైనా సిడబ్ల్యూసి పర్మిషన్ లేకుండా, వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా ఎక్కడ ముందుకు పోవట్లే రాష్ట్ర ప్రభుత్వం. అట్లా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని సవరించి ముందుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకొక మాట, ఇప్పుడు ఎత్తు తగ్గించామంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నానండి, మన మస్తాన్ గారు కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, ఈ రోజు పూర్తిగా వరద జలాలన్నీ మిగులు జలాలు అయితే ఏమైతే ఉన్నాయో గోదావరికి, వరద జలాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పోలవరంలో వాడుకోవచ్చండి. ఈ రోజు 3,000 దాని ఏమంటారు 3,000 క్యూసెక్స్ కదండి, 3,000 టీఎంసీలు 3,000 టీఎంసీలు ఈ రోజు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి గోదావరిలో.
ఆ 3000 టీఎంసీలు పూర్తిగా మన పోలవరంలో వాడుకోవచ్చండి. ఎత్తు తగ్గించింది మాత్రాన్ని ఏమీ కాదు. ఏమంటే పైనుంచి వాటర్ ఫ్లో ఉన్నప్పుడు మీకు ఒక 5 నెలల్లో 6 నెలల్లో 7 నెలల్లో వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఆ వరద జలాలని మనం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి రైట్ బ్యాంక్ కెనాల్కి పూర్తిగా మళ్లించచ్చు. మనకు వాటర్ స్టోరేజ్ తక్కువ ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు. ఏమండి మీరు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. 41.15 సరిపోతుంది అని మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఒరిస్సాతో అట్లాగే తెలంగాణతో అందరితో కలుసుకొని ప్రాజెక్ట్ చేయాలి. ఇప్పుడు మన ఇష్టము అఫీషియల్ గా దీన్ని భావించంటారా 41.15 కి మీరు కన్ఫైన్ అవ్వబోతున్నారు అని? రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఉంది, 41.15 కి మీరు కన్ఫైన్ అవుతున్నారు అని చెప్పి రివర్ అథారిటీ మేనేజ్మెంట్ ఉంది. అన్ని సార్ ఇప్పుడు మీరు అంటున్నా ఎందుకు 41 దానికే ఆగింది, ఎందుకు పైకి పోవట్లేదు? దానికి సంబంధించిన రివర్ అథారిటీ మేనేజ్మెంట్ ఉంది. వాళ్ళ అంగీకారం ప్రకారమే ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు ఏం మాట్లాడతారు, మా ఊర్లన్నీ మునిగిపోతాయని వాళ్ళు మాట్లాడతారు, తెలంగాణలో కొంతమంది మాట్లాడతారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్ళాలి. ఇది కట్టకూడదు, ఇది ఎత్తు పెంచకూడదనే ఉంటుందా?